Hello guys, welcome to my vlogs, దివ్య టైల్స్. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట. మేము పరేడ్ ఇక్కడే చేయబోతున్నాము. ఆ ముందు రోజు అయితే నేను అలా షూట్ ఇదంతా గ్రౌండ్ రెడీ చేస్తున్నారనమాట. అంటే రెయిన్ అది పడడం వల్ల కొంచెం పాడైంది. సో నీట్గా రెడీ. ఇది వచ్చేసి ఆగస్ట్ 14, దాని బిఫోర్ డే మేము చేసిన ప్రాక్టీస్ అనమాట. సో రిహార్సల్ అయితే చేసాము, లైక్ పర్ఫెక్షన్ వచ్చే వరకు అలా చేసి ఇంకా మిస్టేక్స్ చేస్తుంటే మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం. మధ్య మధ్యలో బ్రేక్స్ ఇచ్చేవారు, పనిష్మెంట్స్ ఇచ్చేవారు. ఆ పనిష్మెంట్స్ కూడా అంటే లైక్ మళ్ళీ ఈ మూమెంట్స్ రావు, ఇంకా లాస్ట్ టైం కదా అని చెప్పి చేసేవాళ్ళము. చాలా బాగుండేది. అండ్ ఇది వచ్చేసి ఆగస్ట్ 15 మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 7:45కి అయితే గ్యాదర్ అయ్యాము ఇక్కడ. సో ప్రిన్సిపల్ సార్, ఇప్పుడు యూనివర్సిటీ అయిపోయింది కదా, ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ వచ్చి స్పీచెస్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మేము పరేడ్ అయితే చేసాము. అండ్ ఇట్ వాజ్ సో నైస్ అండ్ చాలా ప్రైడ్ మూమెంట్ అనిపించింది. అండ్ ఆ తర్వాత అందరం పరేడ్ అయిపోయాక మొత్తం మేమందరం గ్యాదర్ అయ్యాము. అండ్ సీనియర్ అయితే లైక్ పనిష్మెంట్స్ ఇచ్చారు, ఎందుకంటే అక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి. తర్వాత మేము కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము, లైక్ స్లోమోస్ అలా. అవి సూన్ ఐ గోనా పోస్ట్ ఇన్ షార్ట్స్ అనమాట. అండ్ ఇవి పరేడ్ చేసినప్పుడు వాళ్ళు గ్రాప్ చేసిన పిక్స్ అనమాట. అండ్ ఇది వైస్ చైర్మన్ సార్తో దిగిన పిక్ అనమాట. ఇది ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర. అండ్ ఇది లాస్ట్లో వెళ్ళిపోయే ముందు మేము చేసాము. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయాక లడ్డూస్ పంచారనమాట. ఎవ్రీ ఇయర్ లడ్డూస్ పంచుతారు. మీకు తెలుసా, స్కూల్లో కూడా లడ్డు ఇచ్చేవారు. ఎవరికైనా తెలుసా ఎందుకు ప్రతి ఇండిపెండెన్స్ డేకి మ్యాక్సిమం అన్ని స్కూల్స్లో లడ్డు వేస్తారు? మీకు లడ్డు ఎందుకు ఇస్తారో తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ మాకు ఆ డిస్కషన్ వచ్చింది. మేము ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు, చాలా ఫన్గా. సో మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఎందుకు ప్రతి ఇండిపెండెన్స్ డేకి లడ్డూస్ వేస్తారు, వై నాట్ ఎనీ అదర్ స్వీట్ అని. అండ్ ఇక్కడ సీనియర్ మా అందరి చేత పుషప్స్ తీపిస్తున్నారు. సో వీఆర్ డూయింగ్ ఇట్. చేసేసాము. ఇంకా వైట్ యూనిఫామ్ పాడైపోతే ఇంకా కష్టం కదా, బట్ ఎందుకు చేయాలనిపించింది, వి డిడ్ ఇట్. అండ్ ఆ తర్వాత అన్నయ్య వాళ్ళతో పిక్స్ దిగాము. ఈ అన్నయ్య అన్నాడు అందరం ఒక్కొక్కరము స్లోమోస్ టైప్లో తీద్దామని ఒక వీడియో చూపించాడు. సో అన్నయ్య ఇలా తీశారు. ఇలా అందరూ స్లోమోస్ అయితే ట్రై చేస్తున్నారు. ఇట్ వాజ్ నైస్. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో అలా క్యాంటీన్కి వెళ్ళి కూల్ డ్రింక్స్ అయితే తాగాము. ఇంకా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాము. అయితే మోహన్ అన్నయ్య బర్త్డే అనమాట. బర్త్డే ఆగస్ట్లో అయింది, ఆగస్ట్ 1న. సో అన్న పార్టీ అయితే ఇవ్వలేదు. సో అన్న అన్నాడు, సరే నేను పార్టీ ఇస్తాను, ఎలాగా లంచ్కి టైం అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని అన్నాడు. సో అలా అందరం సామర్లకోట అయితే వచ్చేసాము. ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చాము.
యాక్చువల్లీ అందరూ నాన్ వెజ్ తింటారనమాట. నేను వెజిటేరియన్ కదా, నేను వెజ్ తింటాను. అక్కడ కానీ అది 2 నాన్ వెజ్, వెజ్ కూడా ఉంటాయి. కానీ వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు అన్నారు ఓన్లీ వెజ్జే ఉందన్నారు. పాపం వినితి అక్క అయితే డిసప్పాయింట్ అయిపోయింది. ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. వెజ్ మంచూరియా అండ్ ఇంకా ఫ్రైడ్ రైస్ చెప్పాము. వెజ్ మంచూరియా అయితే బాగానే ఉంది. ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే పాపం వీళ్ళెవ్వరూ తినలేదు. ఇంకా నేను తిన్నాను. మోహనని అయితే ఇంకా ఏదన్నా పర్లేదు అన్నట్టు అలా కానిస్తున్నాడు. వినితి అక్క అయితే పాపం వెజ్ తినలేక తింటుంది. ఇంకా అన్నయ్య అయితే వెజ్జా సర్లే ఇంకా బయట కూడా బాగా సన్నీగా ఉంది. ఇంకా ఏం వెళ్తామని చెప్పి ఇంకా వేరే రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇక్కడే తిన్నాము. మొత్తానికైతే అన్నయ్య బర్త్డే పార్టీ ఇచ్చాడు. ఎప్పుడు ఆగస్ట్ 1st అయితే ఇంకా మొత్తానికి ఫుడ్ అయితే ఫినిష్ చేసి అలా ఎవరి హాస్టల్కి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. అండ్ ఇండిపెండెన్స్ డే అయితే ఇలా జరిగింది. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమరబుల్ డే అని చెప్పొచ్చు. అండ్ ఇది మా లాస్ట్ August 15 అని చెప్పొచ్చు. ఎందుకంటే మా సర్టిఫికేషన్ అయిపోతుంది అండ్ 3rd year అనమాట. ఇంకా 4th yearలో కుదరదు. అండ్ ఇట్ వాజ్ a good day అని చెప్పొచ్చు. And that's it for today guys. Bye bye.